ఓకే, వీటి ప్రైస్ ఎలా? దీని ప్రైస్ మీకు 10,000 పడుతుంది. ఇదా? 10,000. 10,000. ఓకే. ఇది ఇది సేమ్ రేట్. ఇది సేమ్ రేటు. సేమ్ ఒకటే మోడల్. ఇది ఒకటే మోడల్. ఇది మీకు పడుతుంది. ఇదా? ఇది మీకు పడుతుంది 6,000. 6,000. ఓకే. ఇది మీకు పడుతుంది 5,000. ఇది 5,000. ఓకే. ఇది మీకు పడుతుంది 8,000. ఇది 8,000. 8,000. ఓకే. నెక్స్ట్ ఇది సేమ్ రేట్. ఈ మూడు ఒకటే రేటు. 8,000. ఓకే. ఇది మీకు పడుతుంది 7,500. 7,500. గోల్డ్. గోల్డ్. ఓకే. ఇది మొత్తం సేమ్ రేట్. ఈ గోల్డ్ ఇవన్నీ సేమ్ రేటు. ఇది ఎంత పడుతుంది? ఇది పడుతుంది 6,000. 6,000. ఓకే. ఇది మీకు పడుతుంది 4,500. మొత్తం 4,500. 3 వచ్చేసరికి. ఓకే. అది 5,500. 5,500. ఓకే. 3,000 పడుతుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఈ లైట్స్ అనేవి మనకి సీలింగ్లో హ్యాంగింగ్ లైట్స్ కావచ్చు, అలాగే మనకి షో లైట్స్ కావచ్చు. ఇవన్నీ ఏంటంటే మన ఇంటి నిర్మాణంలో చాలా చోట్ల ఉపయోగించుకుంటూ ఉంటాం. అయితే వీటి యొక్క కాస్ట్ అనేది ఎంత పడుతుంది ఏంటి అనేది తెలియకుండా మనం మార్కెట్లోకి వెళ్ళి కొంత అమౌంట్ అనేది ఎక్కువ ఇచ్చి మనం ఈ లైట్స్ అనేవి కొనుగోలు చేస్తూ ఉంటామండి. రీసెంట్గా మేము ఈ లైట్స్ అనేవి తీసుకుంటానికి ఒక షాప్కి అనేది వెళ్ళడం జరిగింది. సో ఈ లైట్ల యొక్క ప్రైస్ అనేవి మీకు చెప్తే మీరు ఎవరైనా తీసుకుంటానికి వెళ్ళే వాళ్ళకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది రికార్డింగ్ అనేది చేసి పెట్టడం జరిగిందండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ కూడా మనకి హ్యాంగింగ్ లైట్స్ అండి. వీటి యొక్క ప్రైజెస్ అనేవి చెప్పడం జరిగింది కదా. వీటి యొక్క ప్రైజెస్ అనేవి మనకి వీటి యొక్క సైజెస్ని బట్టి కొంచెం తగ్గే ఛాన్స్ అనేది ఉంటుంది. కొన్ని సైజెస్ని బట్టి పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇవి మనం అమెజాన్ ఇలాంటి సైట్లు, మనకి ఆన్లైన్ సైట్స్ ఉంటాయి. ఇలాంటి సైట్స్లో కూడా మనం చూసుకోవచ్చు. కాకపోతే అక్కడ సైజెస్ అనేవి ఉంటాయి. ఆ సైజుని బట్టి మనకి కాస్ట్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి.